వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు మీకు 70 ఎకరాలలో డెవలప్మెంట్ అవుతున్న వెంచర్ చూపిస్తున్నానండి. ఇది గేటెడ్ కమ్యూనిటీకి తీసిపోయిన వెంచర్ అండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేస్తున్న వెంచరు. ఇది 70 ఎకరాల వెంచర్ అండి. చుట్టూ ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నారు. కాంపౌండ్ వాళ్ళు కూడా దాదాపు 12 ఫీట్స్ దాకా ఇస్తున్నారండి. ఇది వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు వచ్చేసి 12 ఫీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఈ వెంచర్లో మనకి 40 ఫీట్స్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్స్, సిమెంట్ రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, వాటర్ ట్యాంకు, ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షను. ఈ రోజున మనకి ఒక్కసారి వెంచర్ చూస్తే వీళ్ళెంత డెవలప్మెంట్ చేస్తారని ఊహకందని వెంచర్గా ఈ వెంచర్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి. ఇది విజయవాడలో అండి. ఇది 70 ఎకరాల్లో డెవలప్మెంట్ చేస్తున్నారు. ప్లాటింగ్ ఏరియా వచ్చేసి మనకి ఇక్కడ 186 గజాల నుండి ప్లాట్ మనకి అందుబాటులో ఉన్నాయండి. సిఆర్ఏ లేఅవుట్స్ అండి. అలాగనే మనకి ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు. ఎలక్ట్రిసిటీ ఇవ్వటమే కాకుండా ఇమ్మీడియట్గా లైట్స్ కూడా పెట్టి నైట్ వీళ్ళు ఇక్కడ లైట్స్ వెలిగిస్తున్నారండి. ఇది ప్లాటింగ్ ఏరియా 186 గజాల నుండి ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వీళ్ళ గజి వచ్చేసి 32,000 చెప్పడం జరుగుతుందండి. ఇది ఫిక్స్డ్ రేట్ అండి. ఇది విజయవాడలో మనకి ఏదైతే విజయవాడ కండ్రిక నుండి పాతపాడికి వెళ్ళే రోడ్లో ఈ 70 ఎకరాల గేటెడ్ వెంచర్ ఉంది. అలాగనే విజయవాడ నుండి నున్నకెళ్ళేటప్పుడు కూడా దీనికి ఎంట్రన్స్ ఉందండి. 2 రోడ్లు 2 సైడ్స్ నుండి మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఉందండి. చిల్డ్రన్స్ పార్కు. వీళ్ళ డెవలప్మెంట్స్ ఆల్రెడీ ప్రీవియస్ వెంచర్ చూస్తే మనకు అర్థమవుతుంది. వీళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ఎవ్వరూ ఇవ్వరండి. విజయవాడలో పేరు పొందిన కంపెనీ. మనం ఏదైతే ఈ రోజున ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారు. సిఆర్డీ నామ్స్ ప్రకారం ఇస్తారు. మీరు చూస్తున్నారు, హౌసెస్ కానుకొని పొల్యూషన్ లేని ఏరియాలో ఈ రోజున మనకి ఈ వెంచర్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి. ఏదైతే మనకి 6 లైన్స్ బైపాస్ ఉందో చిన్నోటపల్లి దగ్గర నుండి కాజా టోల్గేట్ వరకు వెళ్ళే 6 లైన్స్ బైపాస్ అతి సమీపంలో ఉందండి. అలాగనే కండ్రికి నుండి పాతపాడికి వెళ్ళే మెయిన్ రోడ్డుకి అతి దగ్గరగా ఉంది. కండ్రికి నుండి నున్నకెళ్ళేటప్పుడు ఇటు ఒక ఎంట్రన్స్, పైపుల్ రోడ్ నుండి ఒక 3.5 కిలోమీటర్ దూరంలో ఈ రోజున మీకు ఈ వెంచర్ చూపిస్తున్నానండి. విజయవాడ రైల్వే స్టేషన్ నుండి 10 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వెంచరు. అలాగనే విజయవాడ బస్టాండ్ నుండి మినిమం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. ఇలాంటి వెంచరు మళ్ళీ విజయవాడలో చూసి ఉండరండి నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళ డెవలప్మెంట్స్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. అలాగనే మా గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి. మీ ప్లాట్స్ ఏవైనా ఇండివిజువల్ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, ఓపెన్ ప్లాట్లు కానీ, ఓపెన్ స్థలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ ఏవైనా అమ్మాలి అనుకుంటే, సేల్ చేయాలనుకుంటే మా గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.